నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఇద్దరు నకిలీ రిపోర్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైమ్ మిర్రర్ పత్రిక పేరుతో వార్తలు రాస్తామని పోలీసు ఉన్నతాధికారులకు టార్గెట్ చేశారు. తమకు డబ్బులు ఇవ్వకుంటే నెగటివ్ వార్తలు రాస్తామని హెచ్చరించారని సమాచారం. స్థానికంగా ఓ సీఐని 5 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించగా చివరికి 1,10,000 రూపాయలు డీల్ కుదిరింది. ఆ మొత్తాన్ని ఇచ్చిన తర్వాత కూడా మరో 4 లక్షలు ఇవ్వాలంటూ ముప్పు తిప్పలు పెట్టారు. ఒకానొక సమయంలో ఆత్మహత్యకు సైతం సీఐ కుటుంబం ప్రయత్నించింది. ఘటనపై పోలీసులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ రిపోర్టర్ల బాగోతం బహిర్గతమైంది. గత కొంతకాలంగా క్రైమ్ మిర్రర్ అనేటటువంటి డిజిటల్ పేపర్లో కొంతమంది ప్రభుత్వ అధికారుల గురించి కొన్ని నెగిటివ్ న్యూస్ రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ వీరగాథ అనేటటువంటి టైటిల్ తోటి మిర్యాలగూడ డివిజన్కి సంబంధించిన ఒక సిఐ మీద కొన్ని అవినీతి ఆరోపణలతోటి న్యూస్ కంటిన్యూస్గా రావటం, దానికి సంబంధించి మేము ఎంక్వైరీకి ఇచ్చారు. ఎంక్వైరీ క్రమంలో మేము అన్ని విధాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. దానికి సంబంధించి ఎవరు కూడా దాంట్లో మాకు ఎంక్వైరీకి తగిన ఆధారాలు ఎవరు కూడా మాకు ప్రొడ్యూస్ చేయలేకపోయినారు. బాధిత పోలీస్ అధికారి తరఫున ఒక పిటిషను మిర్యాలగూడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇవ్వటం జరిగింది. అది బేస్ చేసుకొని ఈ క్రైమ్ మిర్రర్ పత్రిక బ్యూరో చీఫ్ ఆనంద్, జిల్లా రిపోర్టర్ రఘు, తర్వాత మిర్యాలగూడకి సంబంధించి వేములపల్లికి సంబంధించిన అంజీ అనే ముగ్గురి మీద కేసు నమోదు చేయడం జరిగింది.